హిందూ బీసీ మహాసభ అధ్యక్షుడిని. అందరికీ నమస్కారాలు. ఇవాళ అశోక్ సార్ ఇవాళ 10వ రోజు. మేము గత ప్రభుత్వ కాలంలోనే నిరుద్యోగ సమస్య మీద బర్రెలెక్క పోటీ, బర్రెలెక్కకు మద్దతుగా మేము కలిసి అక్కడ పనిచేసినాం. ఇవాళ కాదు, ఈ ప్రభుత్వం వచ్చినది కాదు, గత ప్రభుత్వ కాలంలోనే పనిచేసినాం. ఈ ప్రభుత్వాన్ని నిరుద్యోగులం, ఉద్యోగార్థులు, ఉద్యమకారులు ఈ ప్రభుత్వాన్ని గెలిపించినాం. కానీ అమ్మ అయితేనేమో మనం అడిగితే అన్నం పెడుతుంది, లేదంటే అడిగితే అన్నం పెట్టకపోతే మనం జిజ్జు చేస్తే అన్నం పెడుతుంది, దుఃఖిస్తే అన్నం పెడుతుంది. బ్రిటిష్ ప్రభుత్వం కూడా విదేశీ ప్రభుత్వం అయినా గాంధీ నిరాహార దీక్ష చేస్తే ఆ సందర్భంగా ఆయన ఆకాంక్షలేంది, కోరికలేంది అనేది పరిశీలించేది. కానీ ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం కంటే కూడా ఇది దుర్మార్గమైన ప్రభుత్వం అయిపోయింది. గెలిపించినప్పుడు మేము అందరం ఏమనుకున్నాం, కాంగ్రెస్ని గెలిపిస్తున్నామని అనుకున్నాం, కానీ అది ఇవాళ బ్రిటిష్ ప్రభుత్వం కంటే అన్యాయమైన తెలుగుదేశం ప్రభుత్వం, పక్క రాష్ట్ర ప్రభుత్వం అయిపోయింది. ఇవాళ రాహుల్ అధ్యక్షతన ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు, ఇది చంద్రబాబు అధ్యక్షతన ఉన్న తెలుగుదేశం పార్టీ కూర్చున్నది. కనుక మళ్ళీ ఇవాళ తెలంగాణ ఉద్యమం, తెలంగాణ బహుజనులంతా కూడా ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో పడ్డాం. ఇది అమ్మలాంటి ప్రభుత్వం కాదు కనుక ఇది నిరాహార దీక్షలకు కరగదు. 10 రోజులు అయింది, మనం ఆరోగ్యం నష్టపోతాం. ఇటువంటి ప్రభుత్వాన్ని మనం ఎట్లా ఎదుర్కొందాం అనేది ఉద్యమకారులుగా, విద్యార్థులుగా అందరం కూడా కలిసి ఆలోచిద్దాం అని చెప్పేసి మేము కోరడం జరిగింది. తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదు, డాక్టర్లు కిడ్నీలు ఇన్ఫెక్షన్ అయ్యింది అన్నారు. తర్వాత తన అంతకుముందు షుగర్ పేషెంట్ నిరాహార దీక్ష చేస్తే కీటోన్స్ పడిపోతూ ఉంటాయి, చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉంటుంది. కనీసం హాస్పిటల్ తీసుకుపోయి గ్లూకోజులు అయినా పెట్టాలి, ఏదైనా చెయ్యాలి అనే ప్రయత్నం చేయకుండా నీ కర్మ ఉంటే ఉండు, చస్తేదా, నేను మాత్రం చెయ్యను అనే ఒక మొండి వైఖరితో ఈ ప్రభుత్వం పనిచేస్తుంది అనేది మనకు అర్థమవుతున్నది. కనుక ఇట్లాంటి ప్రభుత్వానికి ఎట్లా బుద్ధి చెప్పాలనేది ప్రజల్ని అందరినీ భాగస్వామ్యం చేయడం ద్వారా, మనం పోరాటాల ద్వారా ఎదుర్కొందాం. కానీ తక్షణం మనం ఆరోగ్యంగా నష్టపోవద్దు అనేది అనేక మంది విద్యార్థులు అన్న సార్ మా కోసం మీరు ప్రాణత్యాగం చేయొద్దు అని చెప్పేసి కోరిన మీదట, మేము మా ఉద్యమకారులు కోరిన మీదట తను బాగా ఇబ్బంది పడుతూనే, బాధపడుతూనే ఈ నిర్ణయానికి రావడం జరిగింది. కానీ రేపటి నుంచి మేము అందరం కలిసి ఈ ప్రభుత్వం మీద మళ్ళీ మేము యుద్ధం చేస్తాం. ఉద్యోగార్థుల ఆకాంక్షలను నెరవేర్చడానికి ఖచ్చితంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తూ, ఈ సందర్భంగా మా కోరికను మన్నించి విద్యార్థుల కోరికను మన్నించి అశోక్ సార్ విరమించుకున్నందుకు ఆయనను కూడా మేము అందరం మోస్తాం మా భుజాల మీద. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఎదుర్కొంటామని తెలియజేస్తూ, మీ అందరికి కూడా ఈ 10 రోజులు మీరు మీడియా మిత్రులు కూడా తనను కాపాడుకున్నారు, నిరంతరం ఫాలో అప్ చేస్తూ. మీరు కూడా లేకుంటే అయిపోయాయి, ఇంకేముండదు. అశోక్ సార్ ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాని పరిస్థితి. కాబట్టి మీ అందరికీ, విద్యార్థులకు, ఉద్యమకారులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అశోక్ సార్కు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, అశోక్ సార్ 15 నాడు ఈ విషయం మీదనే ముట్టడి, బీసీ మరియు విద్యార్థి సంఘాలు అందరం కలిసి 15 నాడు ముట్టడి కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో ప్రజలందరూ పాల్గొని ఈ సమస్యను పరిష్కారం కోసం మనం ఎంత సీరియస్ అయినా మనం పోరాటం చేయాలని చెప్పేసి మీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాం. అశోక్ గారు గత 10 రోజులుగా ఆమరణ నిరాకరిస్తున్నాము. వారు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఆమరణ వారి ఆరోగ్యం, వారి ప్రాణానికి హాని కలిగే పరిస్థితున్నప్పుడు కిడ్నీలు ప్రమాదక పరిస్థితి, షుగర్ లెవెల్ అయినప్పటికీ మోదీ ప్రభుత్వం దుర్మార్గంగా నిలుపుకోవడంతో ఒకవైపు ముగ్గురు మోతిలాల్ నాయక్ ఎస్టీ విద్యార్థి, జడ్సన్ ఒక దళితుడు, అశోక్ గారు ఒక బీసీ, ఈ ముగ్గురు ఎస్సీ ఎస్టీ బిడ్డలు మా పిల్లలకు ఉద్యోగం రావాలి, మా పిల్లల భవిష్యత్తు కోసం మేము గతంలో కూడా మీకు రైతాంగానికి ప్రయత్నం చేసి మేము కార్యకర్తలకు పనిచేస్తాం, మీరు
చెప్పినటువంటి హామీలు వాళ్ళు ఉద్యమం చేసుకుంటే ఇవాళ ముగ్గురిని కూడా వాళ్ళకు వాళ్ళే దీక్షని వాళ్ళకు వాళ్ళే ఇలా విరమించుకునే పరిస్థితి, మాకు మేమే విరమించుకునే పరిస్థితి ప్రభుత్వం ఎట్టేసింది మమ్మల్ని. ఇది చాలా దుర్మార్గం. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇట్లా వ్యవహరించలేదు. అందుకోసం మేము అశోక్ గారిని విజ్ఞప్తి చేస్తాను. బీసీ సంఘాలుగా, విద్యార్థి సంఘాలుగా వారితో కలిసి ఉద్యమంలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా వచ్చారు. వారి ప్రాణానికి ప్రమాదం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు చాలా మొండిగా పోతున్నారు. అతని ఉద్యోగానికి గ్యారెంటీ వచ్చింది. అక్కడ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ వారి గురువు ప్రధానమంత్రిగా ఉన్నాడు. ఆ హామీ మేరకు ఆయన ఉద్యోగానికి ప్రాబ్లం లేదు కాబట్టి మిగతా పిల్లల ఉద్యోగాలకు ఇవన్నీ ఆయనకి ఇష్టం లేదు. అందులో భాగంగా అశోక్ సారు ఇలా 10 రోజుల్లో నిరాదీక్ష చేస్తే కూడా ఎవరు కూడా కనీసం వచ్చి హామీ ఇచ్చింది లేదు, వారి డిమాండ్స్ ని పరిష్కరించింది లేదు. పైగా చస్తే చావండి మీరు అన్న పరిస్థితుల్లోకి ఈ బిడ్డల్ని, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ బిడ్డలు కాబట్టి నెట్టేసింది ప్రభుత్వం. అందుకోసం మేము అశోక్ గారికి విజ్ఞప్తి చేస్తాము. మీరు గత 2-3 సంవత్సరాలుగా ఈ బిడ్డల పక్షాన కొట్లాడుతున్నారు, వాళ్ళ పక్షాన నిజాయితీగా కొట్లాడుతున్నారు. మీ ప్రాణాలు ముఖ్యం మాకు, మీరు ఆరోగ్యంగా ఉండడం ముఖ్యము. మీరు ప్రాణాలతో బతికి బయటకు వచ్చిన తర్వాత, దీక్ష నిర్మించిన తర్వాత మనం ఖచ్చితంగా కొట్లాడదామని చెప్పేసి వారు విజ్ఞప్తి చేస్తాము. వారిని ఈ దీక్షను నిర్మించాలని చెప్పేసి ఆ విద్యార్థులు వాళ్ళు విరింపజేస్తారు. వారిని దీక్ష విరింపజేయాలని చెప్పేసి మేము వారికి విజ్ఞప్తి చేస్తాము. ఎందుకంటే మరోసారి శ్రీకాంత్ సార్ మీరు అనేక మంది బిడ్డలు ఇప్పటికీ కోల్పోయిన మన తెలంగాణ ఉద్యోగులు, తెలుగుదేశం ఉద్యోగులు, తెలుగుదేశం ఉద్యోగులు 52, 69, 57 మంది విద్యార్థులు మొన్నటికి మొన్న తెలంగాణ ఉద్యోగులు కూడా వేలాది మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నారు. కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాల్సిన అవసరం ఉంది. మీరు దీక్ష నిర్మించండి. ఖచ్చితంగా రేపు జూలై 15 తారీఖు నాడు కూడా మా ప్రజా సంఘాలుగా మేము సెక్రటరీ మొదటి కార్యక్రమం పిలిపించాము. మీ తరపున మేము కొట్టాడతాం, విద్యార్థులు కొట్టాడతాం. మీరు దీక్ష విరమించాలని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేస్తాం. మోతిలాల్ దీక్ష చేసిండు, ఆయనకాయన్ని విరమించిండు. జడ్సన్ చేసిండు, ఆయనకాయన్ని విరమిస్తున్నాడు. అశోక్ సార్ చేసిండు, ఆయనకాయన్ని విరమించిండు. పిల్లలందరూ కూడా రోడ్డు మీదకి వచ్చిండ్రు. నేను పోలీసులతో నిర్బంధించిన, నేను ఆడబిడ్డల్ని చెరబట్టిన, ఉస్మానియా సిటీ క్యాంపస్ని అల్లకొల్లోలం చేసిన, నేను అందరినీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే పారామిలిటరీ దించినా అట్లా దించిన, నేను గెలిచిన, నా సీటుకి ఏం ప్రమాదం లేదు, నేను గెలిచిన అనుకుంటున్నాడు. రేవంత్ రెడ్డి నీ పతనం ప్రారంభమైంది. నువ్వు నైతికంగా ఓడిపోయావు, మేము నైతికంగా గెలిచినాం. నువ్వు ఇచ్చిన హామీ మేరకు నువ్వు పిల్లలకు ఉద్యోగాలు పెంచుంటే నువ్వు గెలిచినోడివి. కానీ అహంకారపూరితంగా గీ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు, గీ పేద పిల్లలు, గీ రైతు కూలి బిడ్డలు కొట్లాడితే నేనిస్తానా, నేను దొరని, నేను విష్ణురు రామచంద్రారెడ్డి దేశ్ముఖ్ వారసుని నేను అని ఒక అహంకారపూరితంగా పోయి నువ్వియల్లా నేను గెలిచినాను వికటాస్తం చేస్తున్నావు. నువ్వు ఓడిపోయినావు. నిన్ను ఖచ్చితంగా నిన్ను, నీ రాహుల్ గాంధీని, నీ మొత్తం కోదండరామరెడ్డి అండ్ కో టీం ఎవరైతే ఉన్నారో కుహాన మీద అందరి యొక్క ముసుగు తగ్గిపోయింది. మీరు ప్రజల్లో ఓడిపోయినరు, మేము గెలిచినాము. మిమ్మల్ని ఓడించి మా ఉద్యోగాలు ఖచ్చితంగా సాధిస్తాము. మా అశోక్ సారు మేము విజ్ఞప్తి చేసినాము. నీ ఆరోగ్యానికి జాగ్రత్త కాపాడుకోవాల్సిందని చెప్పేసి నువ్వు ఉద్యమంలోకి రా అని చెప్పేసి విజ్ఞప్తి చేసినాము. మా విజ్ఞప్తి మేరకు ఆయన దీక్ష విరమించినందుకు ధన్యవాదాలు. రేపు జూలై 15వ తారీఖు నాడు అందరం కలిసి సెక్రటరీ ముట్టడిస్తాము. రేపు అశోక్ సార్ గాని మిగతా విద్యార్థులు చేసే ప్రతి పోరాటానికి బీసీ జనసభగా, హిందూ మహాసభగా, విద్యార్థి నిరుద్యోగ సమాఖ్య ఓయి చేసి పూర్తిగా సంఘీభావం చెప్తుందని చెప్పేసి నీ పతనం ప్రారంభమైంది రేవంత్ రెడ్డి ఖబర్దార్.